లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు మంగళవారం జూలై నెల 21వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త నుండి 12వ అధ్యాయము వచనములు 46 నుండి 50 వరకు. ఆత్మబంధువులు. యేసు ఇంకను జనసమూహములతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకే వెలుపల వేచి ఉన్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు ఆత్మ బంధువుల విషయమై మనతో మాట్లాడుతున్నారు. మనందరం కూడా ఆత్మ బంధువులమే అని మనకు యేసయ్య తెలియజేస్తున్నారు. యేసు ఇంకను జనసమూహములతో మాట్లాడుచుండగా ఆయన తల్లి అయిన మరియమ్మ, ఆయన సహోదరుడు వచ్చారు. వచ్చి ఆయనతో మాట్లాడాలని, సంభాషించాలని వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు, వెలుపల నిలిచి ఉన్నారు. అప్పుడు ఒకడు వచ్చి, మీ తల్లియు మీ సోదరులను బయట నీ కోసం వెయిట్ చేస్తున్నారు, నీతో మాట్లాడాలనుకుంటున్నారు, నిన్ను కలవాలనుకుంటున్నారు అని యేసయ్యతో ఆ వ్యక్తి చెబుతున్నారు. వెంటనే యేసయ్య అంటున్నారు, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని చెబుతూ వారి శిష్యులపై 12 మంది శిష్యుల వైపు చూస్తూ ఈ మాట చెప్తున్నారు. ఇగో వీరే నా తల్లియు నా సహోదరులు. అంతేకాకుండా పరలోకమందున నా తండ్రి చిత్తానుసారం ఎవరైతే జీవిస్తారో, నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళే నా తల్లి, నా తండ్రి, లేకపోతే నా సహోదరులు అని యేసయ్య మనందరి కోసం చెప్పగానే చెప్తున్నారంటే మనందరం కూడా ఆయన సహోదరులమే. అందుకే యేసయ్య ఈ మాట అంటున్నారు, పరలోకమందున నా తండ్రి చిత్తానుసారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ నా తల్లి, నా తండ్రి, లేకపోతే నా సహోదరులు, నా బంధువులు, అందరూ ఆత్మ బంధువులే. మీరందరూ కూడా ఆత్మ బంధువులే అని ప్రభు క్రీస్తు మనకు ఈరోజు తెలియజేస్తున్నారు. చూడు ఎంతటి గొప్ప అర్థం ఉందో చూడండి ఆ వాక్యంలో. అంతేగాని పరిశుద్ధ మరీతల్ని వేరు చేయాలనో, లేకపోతే వాళ్ళ సహోదరులను వేరు చేయాలనో, లేకపోతే వాళ్ళని నిందించాలనో, వాళ్ళతో మనకు సంబంధం లేదని చెప్పాలనో, ఇటువంటి రిలేషన్స్ చాలామంది, ఇటువంటి బ్యాడ్ అర్థాలను చాలామంది తీస్తూ ఉంటారు. కానీ అది కాదు ప్రభు క్రీస్తు యొక్క ఉద్దేశం, అది కాదు. మనందరినీ కూడా తన ఆత్మీయులుగా చెయ్యాలని. అందుకే ఆయన అంటున్నారు, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా తండ్రి చిత్తానుసారం ఎవరు జీవిస్తారో వారే నా తల్లి. పరిశుద్ధ మరియ తల్లి, తండ్రి చిత్తానుసారమే ఆమె జీవించింది. నిజమైన పరిశుద్ధ తల్లి, మనందరికీ తల్లిగా ఆమెను ఈరోజు యేసయ్య మనకు ఇస్తున్నారు. మనందరికీ తల్లి పరిశుద్ధ మరియ తల్లి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ కొంతమంది వాళ్ళకి తెలియక అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ తప్పుగా ప్రచారం చేస్తుంటారు. దుష్టులతో, మనకు అనవసరం అలాంటి దుష్టులతో. కానీ నిజమైన పరిశుద్ధాత్మ దేవుని స్వరము చెబుతుంది మనతో, ప్రభు క్రీస్తు ఎందుకు అలా అన్నారు. ఆమె తల్లి, అతని తల్లిని సహోదరులు వచ్చినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి చెప్తాడు, అయ్యా మీ తల్లిని మీ సహోదరులు వచ్చి నీతో మాట్లాడాలనుకుంటున్నారు, నిన్ను కలవాలనుకుంటున్నారు అని చెప్తూ ఉన్నప్పుడు ప్రభు క్రీస్తు ఏమని అంటున్నారు, ఆ మాటను మనం ధ్యానించాలి.
ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని శిష్యుల వైపు చూపిస్తూ, ఇగో వీళ్ళే నా తల్లి, నా సహోదరులు అని చెబుతూ చెప్పగానే మరలా చెప్తున్నారు ఏమని, ఎవరైతే పరలోకమందున నా తండ్రి చిత్తానుసారం జీవిస్తారో వారే నా తల్లి, నా తండ్రి, నా కుమారుడు, లేకపోతే నా సహోదరులు, నా బిడ్డలు, నా స్నేహితులు. నా తండ్రి చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారో వాళ్ళే. అంటే మనందరినీ కూడా తన బిడ్డలుగా, తన స్నేహితులుగా, తన సహోదరులుగా మనల్ని చేసుకున్నారు. ఎంత గొప్ప మీనింగ్ ఉందో చూడండి అక్కడ. మరీ తల్లి దేవుని అనుగ్రహం పొందిన తల్లి, పరిశుద్ధ తల్లి, దేవుని చిత్తానుసారం జీవించిన తల్లి కాబట్టి నిజంగా ఆయనకి తల్లి మరీ మాత. అందుకే ఆ ప్రభు క్రీస్తు ఆ మాట అంటున్నారు, నా తండ్రి చిత్తానుసారం ఎవరైతే జీవిస్తారో వారే నా తల్లి, నా సహోదరుడు. ఇప్పుడు చెప్పండి, మనందరము కూడా ఆయన సహోదరులము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ మన మీద, మన ప్రభు క్రీస్తుకి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య ఎంత గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చి ఉన్నారయ్యా. చెప్పగానే చెప్తున్నారు, మేము మీ యొక్క స్నేహితులమని, మీ యొక్క సహోదరులమని. ఎంత గొప్ప వాక్యమయ్యా. జీవంతో ఉన్న తండ్రి, మీకు వందనాలు. మాకు సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ధైర్యాన్ని, శక్తినివ్వండి. ఇహ పరలోకాల్లో మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి దేవ, అబ్రహాము తండ్రి, ఈ మనవని మానాథుడు మీకే కుమారుడైన నజరుడని యేసు నామములో మమ్ము ఫలింపచేయమని బ్రతమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.